ఆర్టీసీ టికెట్ ధరల నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చలో బస్సు భవన్ నిలుపు నేపథ్యంలో గురువారం ఉదయం 6 గంటలకు అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డిని మరియు వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ను కార్యకర్తలను అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వాళ్లు అనిల్ కిషోర్ గౌడ్, విజయశేఖర్, జావీద్, మహేష్, సాజిద్, జామ మహేందర్, ఢిల్లీ పరమేష్, చరణ్, గిరి తదితరులు ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు చలో బస్ భవన్ అనే ప్రోగ్రామ్కి వెళ్దామని అందరం కూడా సిద్ధమయ్యాము. అయితే ప్రొద్దున్నే 8 o'clock వచ్చి మన అల్వాల్ పిఎస్ నుంచి ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని పిఎస్కి తరలించడం జరిగింది. మేము ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరపాలని మేము అనుకుంటుంటే మరి ఈ పోలీస్ అధికారులు ఏమో మమ్మల్ని అవన్నీ కూడా ఏమీ చేయకుండా మమ్మల్ని వచ్చి అరెస్ట్ చేయడం ఇదంతా కూడా బాధాకరం. కార్పొరేటర్స్ అయ్యుండి కూడా మేము అంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా అని మేము ప్రశ్నించడం కూడా జరిగింది. కానీ వారు లేడీ కానిస్టేబుల్స్ లేరు కాబట్టి మాకు మీ దగ్గర పెట్టడం ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము పిఎస్కి తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఈ బస్ ఛార్జీలు పెంచినందుకు మేము శాంతియుతంగా ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని తొక్కేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పారో, ఇంకా ఇవి బస్ మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టారు. కానీ ఈ ఫ్రీ బస్ పెట్టినందుకు క్యాబ్ డ్రైవర్స్కి కానీ ఆటో డ్రైవర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా చాలా నష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా మేము వాళ్ళ ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నాము వారి తరఫున. సో మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాము. ప్రశ్నించే గొంతుని ఎంత దొక్కినా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేమందరం కూడా ప్రజల పక్షాన మళ్ళీ పోరాడుతూనే ఉంటాము. థ్యాంక్ యూ. అల్వాల్లో శాంతి మేడంని నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. కాకపోతే మాకు బాధ ఎక్కడైతుందంటే హౌస్ అరెస్ట్ చేస్తే బాగుంటుండే. పొద్దున్న 7:30కే వచ్చేసారు. కాకపోతే కొంచెం బాధ ఏంటంటే బస్ ఛార్జీలు పెంచుతున్నారని మా పనులు మేము ఏదో కార్యకర్తలను తీసుకొని మా పనులు మేము చేసుకోవాలనుకుంటే కూడా ప్రతిదానికి అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ పనులు అయితే కరెక్ట్ కాదు. రేవంత్ అన్న కూడా అన్నిట్లా ఇట్లా చేసుకుంటూ పోతూ బస్ ఛార్జీలు పెంచుకొని పోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఆటో వాళ్ళకి అవుతుంది. బస్సులో ఎక్కినా కానీ లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు, జెంట్స్కి లేదు. అక్కడ ఒక గొడవ. మళ్ళీ జెంట్స్ ఇంతకుముందు ఆపినా బస్సు ఆపట్లేదు జెంట్స్కి, వాళ్ళు కూడా వాపోతున్నారు. ఇంతకుముందు మాకు రెస్పెక్ట్ ఉండే, ఇప్పుడు లేడీస్ మొత్తం ఎక్కేసి మాకు ఇక్కడ ప్లేస్ కూడా ఇవ్వట్లేదు, బస్సులు కూడా ఆపట్లేదు. చేయి చూపిస్తే కూడా ఒకప్పుడు బస్సులు కూడా ఆపుతున్నాయి, మేము కూడా బస్సు ఎక్కిన వాళ్ళమే ఆపుతుండే. ఇప్పుడు అట్లా కూడా లేదు. అంత కాంట్రవర్సీ అవుతుంది. 5 రూపాయలు 10 రూపాయలు ఎట్లా పెంచుకొని పోతాం? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడి నుంచి అవుతుంది? సో ఇవన్నీ కరెక్ట్ కాదని మేమేదో మా ప్రోగ్రామ్ మేము చేసుకుంటే పొద్దు నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టేసారు, కార్యకర్తలతో సహా మా ఇద్దరిని కూడా కూర్చోబెట్టారు. ఇది కరెక్ట్ కాదు. హౌస్ అరెస్ట్ చేస్తే బాగుంటుండే. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కొంచెం బాగాలేదు.